సుతో వెన్నెల్లాంటి మమతతో, వేదం లాంటి స్ఫూర్తితో, వేల్పు లాంటి మూర్తితో, మంచితనానికి ఆకారమై, మానవతకు ప్రాకారమై, సమతకు సాకారమై, మమతకు శ్రీకారమైన వినయ భూషణుడు, ప్రియ భాషణుడు, సేవాగుణ తత్పరుడు, సకల సౌజన్య వర్తనుడు, నిగర్వి, నిరాడంబరుడు, నిరంజనుడు, నిష్కలంక హృదయుడు, ఓ క్రాంతదర్శి, ఓ మార్గదర్శి, ఓ మమతానువర్షి, ధర్మ నిరతుడు, సత్యసంధుడు, సశీరుడు శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారు. గగనమున కెగసిన కీర్తి, ఎల్లలు దాటిన స్ఫూర్తి, సుందర సురుచిరమూర్తి, తనను కని పులకించను ధాత్రి. దేశం నాకేమిచ్చిందని కాదు, దేశానికి నేనేమిచ్చానని సదా ఆలోచించే పావన చరితుడు. నీ కోసం బతికితే నీలోనే మిగిలిపోతావు, 10 మంది కోసం బతికితే జనంలో మిగిలిపోతావు అన్న వాక్యానికి నిలువెత్తు నిదర్శనమైన వాడు. విద్యార్థి లోకానికి ఓ నిధి, ఓ నది, ఓ వార్నిధి, ఓ పెన్నిధి అయిన విద్వన్మూర్తులు, సుగుణ కీర్తులు, కోట్లాది మందికి స్ఫూర్తులు. విద్యార్థుల జీవితాలలో ఉదయించిన ఓ ఉషోదయం, ఓ భావోదయం, ఓ భాగ్యోదయం, ఓ రాగోదయం, ఓ నవోదయం, ఓ మహోదయం, ఓ అమృతోదయం శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారు. విద్యార్థుల ఉన్నత ప్రగతికి, సుగతికి, సన్మతికి, సద్గతికి ఓ సారథి, ఓ వారధి, ఓ మహారథి శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారు. ఓ సుందర మనస్వి, అమేయ యశస్వి, వృత్తి ధర్మాంకిత తపస్వి శ్రీ జక్కుల వంశాంభోధి చంద్రుడు, జక్కుల సత్యరెడ్డి, జక్కుల లక్ష్మమ్మ పుణ్య దంపతుల ముద్దుల బిడ్డ. లక్షలాది మంది విద్యార్థులకు లక్షణమైన జీవితమును ప్రసాదించిన అమృత హృదయులు, ఆదిత్య హృదయులు శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారు. క్రమశిక్షణ, అంకిత భావం, సమయపాలన, త్యాగనిరతి, సత్యసంధత, నిజాయితీ, దానగుణం, ధర్మగుణం, దయాగుణం, కరుణమణంలకు మరో ఆకృతి శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారు. తెలుగు జాతి యశస్సు, తెలుగు భారతి వర్చస్సు, తెలుగు నేల ఉషస్సు, తెలుగు ఆరామ తేజస్సు శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారు. ఉత్తమాభిరుచులకు తన జీవితమే ఒక పాఠశాల, ఉత్తమ గుణ సంపత్తికి తన మనసే ఒక పర్ణశాల, ఉత్తమ జీవన విలువలకు తన కొలువే ఒక యాగశాల, ఉత్తమ జీవన మనుగడకు తన బ్రతికే ఒక యజ్ఞశాల. తన బాధ్యత చిత్తంతో ఉనరించి, తన ధర్మం సుగుణంతో వెలయించి, తన పలుకే వేదంలా అనిపించి, తన దీవెనలతో ఆత్మీయతలొలికించిన మహనీయమూర్తి శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారు. జగతిలో రత్నమై, జనతలో ముత్యమై, విద్యార్థుల సేవే నిత్యమై, పలికే సత్యమై, సుగుణాల నెలమిగా, సౌజన్యాల కలిమిగా, విద్యార్థుల ప్రగతికి అండగా, కొండగా, గుండెగా, ఓ వేదంగా, ఓ నాదంగా, ఓ మోదంగా, ఓ ప్రాణంగా, ఓ ప్రణయంగా, ఓ ఛత్రంగా, ఓ జైత్రంగా, వారి ప్రగతిలో సకలమై, సర్వమై భాషించిన, శోభించిన, ప్రాప్తించిన, దీప్తించిన, దీవించిన మహోన్నతులు, కారణజన్ములు, కారుణ్యధాములు శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారు. అరక దున్ని మరకతాలు పండించిన అన్నదాత, గోమాతలను సింగారించి గోసేవలకు, గోపూజలను వనరించిన అమలోదాత్త హృదయులు శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారు. అణాల కంటే గుణాలు గొప్పవని, రూపాయల కంటే రూపాలు గొప్పవని, వేల కంటే విలువలు గొప్పవని, లక్షల కంటే లక్ష్యం గొప్పదని, కోట్ల కంటే కొనలేని మానవత గొప్పదని భావించి ఆచరించి సకల మానవాళికి మార్గదర్శకులైన మనోజ్ఞమూర్తి శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారు. విశ్వనగరమైన హైదరాబాద్ నగరంలో గొప్ప ప్రమాణాలతో కూడిన ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి అందు బీద, బడుగు, బలహీన, అణగారిన విద్యార్థులకెందరికో ఆర్థిక రాయితీలను అందిస్తూ వారి అభివృద్ధిలో ఆపద్బాంధవులై, అనురాగ సింధువులై అలరారుచున్న సౌజన్యమూర్తి అయిన శ్రీ జక్కుల నరసింహారెడ్డి గారి జన్మదినం. అది మన అందరికీ ఓ పర్వదినం, ఓ పండుగ దినం. ఈ సందర్భంగా వారిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అనాథ రక్షకుడు, ఆపద మొక్కులవాడు, అడుగడుగు దండాలవాడు, 3 నామాలవాడు, ముజ్జగాలు ఏలేటువంటి వాడైన తిరుమల మందిర సుందరుడు, అమృతాంతరంగా అనురాగంగా అలివేలు మంగమ్మల ఆశీస్సులతో నిత్యం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, సకల సుఖాలతో, సకల శుభాలతో, సకల లాభాలతో నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆకాంక్షిస్తున్న బోధనేతర సిబ్బంది శ్రీ జక్కుల నరసింహారెడ్డి